హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏంటి వీడియో ముగ్గులు అనుకుంటున్నారా? ఇంకేంటండి, సంక్రాంతి వచ్చేస్తుంది కదా. ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది రంగోలీ, గొబ్బెమ్మలు, ముగ్గులు, డిజైన్సే కదండి సంక్రాంతి అంటే. మా బ్లాక్లో కొంతమంది పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు అండ్ వేరే వేరే బ్లాక్స్ నుంచి జనప్రియ అపార్ట్మెంట్స్ వాళ్ళందరం కలిపి వచ్చామండి. అయితే ముగ్గుల పోటీ స్టార్ట్ అయ్యింది. చూడండి, చాలా చాలా డిజైన్స్ కలర్ఫుల్గా వేస్తున్నారు అందరూ. ఈ ముగ్గుల పోటీ మియాపూర్ హైదరాబాద్లో జరుగుతుంది. ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే మనకి డిజైన్స్ స్టిక్కర్ పెట్టి అంటించుకోవడం కన్నా, పెయింట్ వేసుకోవడం కన్నా డైలీ మనం ముగ్గుతో వేసుకుంటేనే మనకి చాలా అంటే చాలా మంచిది. ముగ్గు పిండితో, బియ్య పిండితో ముగ్గు వేసుకోవాలి, కానీ మనకి సిటీస్లో అలా పాసిబుల్ అవ్వక ఈ మధ్య కుదరట్లేదు అందరికీ. కానీ అలా వేసుకుంటేనే చాలా మంచిది. అండ్ పల్లెటూరులో అయితే పెద్ద పెద్ద ముగ్గులు, అండ్ ఈ టైంలో అయితే అస్సలు ఇంకా చెప్పక్కర్లేదు. ఆ ముగ్గుల్ని చూసి దిష్టి కూడా ఏమన్నా ఇంటికి కానీ, ఇంట్లో ఉన్న మనుషులు కానీ ఉన్నా సరే ఆ ముగ్గుతోటి పోతుంది అని చెప్పి అంటారు. కలర్ఫుల్ ముగ్గులు, కలర్ఫుల్ డిజైన్స్తో చూడండి, పొంగల్, ఆవు, కైట్ అన్నీ రైతు. చూడండి లాస్ట్ వరకు. మీకు ఏ ముగ్గు బాగుందో కమెంట్ చేయండి. నెంబర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అందరూ చాలా ఓపిక్గా చాలా డిజైన్స్ అవుట్పుట్ అయితే సూపర్గా తీసుకొస్తున్నారు. ఫుల్ కాంపిటీషన్ అయితే ఉంది. చాలా అంటే చాలా, నియర్లీ ఒక 20 మెంబర్స్ దాకా పార్టిసిపేట్ చేశారు. 2 మెంబర్స్ కలిపి ఒక్క ముగ్గు వేయొచ్చు. ఇంకా థర్డ్ మెంబర్ అనేది ఇన్వాల్వ్ అవ్వకూడదు. కలర్స్ కానీ, అవుట్లైన్ కానీ ఎక్కడ అయినా సరే. మనం ముగ్గు డిజైన్స్ కన్నా సరే ఫస్ట్ కలర్ కాంబినేషన్ బట్టి అందం వచ్చేస్తుంది, లుకింగ్ వచ్చేస్తుంది. మేము ప్లాన్ ఏం చేసుకోలేదు, చేయాలా వద్దా అనుకుంటా ఉన్నాము. అన్ఎక్స్పెక్టెడ్గా సరే వెళ్దాము, పార్టిసిపేట్ చేద్దాము అన్నట్టు చేసాము. అప్పటికప్పుడు అనుకొని ప్లాన్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని ముగ్గు డిజైన్ చేసుకున్నాము. కానీ పార్టిసిపేట్ చేసినందుకు మాకు రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది. లాస్ట్ వరకు చూడండి, చెప్తాను. ముగ్గులు కూడా ఎలా ఉన్నాయో కూడా కమెంట్స్ చేయండి. ఇక్కడ కూడా చూడండి, పికాక్, కైట్, పొంగల్, చెరుకు, ఆవు అన్నీ మెన్షన్ చేసి హ్యాపీ సంక్రాంతి అని రాయడం. ఇక్కడ గెస్ట్ని వెల్కమ్ చెప్తూ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ, అండ్ ఇక్కడ కూడా అన్నీ అంతే, కైట్, పొంగల్ అన్నీ మెన్షన్ చేస్తున్నారు. ముగ్గు కొంచెం చాలా అంటే చాలా డిఫరెంట్గా, చాలా అంటే చాలా బాగుంది, కానీ చాలా కష్టంగా వేస్తారు కూడా. మీ ముగ్గు, కైట్, పొంగల్ ఇవి అన్నీ మెన్షన్ అయ్యేటట్టు సంక్రాంతికి సంబంధించినవన్నీ వేశారు. అండ్ ఇది మేము వేసామండి. ఎలా ఉందో చెప్పండి. అమ్మాయి బొమ్మ బ్యాక్ సైడ్ ఇక్కడ దీపం పట్టుకునే ఉండేటట్లు. అండ్ రైతు కానీ పొంగల్, కైట్ మనకి రైతు లేకపోతే దేశానికి మెతుకు లేదు అని చెప్పి మెన్షన్ చేశారు. మేము వేసిన దీపం దగ్గర దీపం పెట్టడం, ఇలా కొంచెం కైట్, పొంగల్ ఇవి కూడా డెకరేషన్ చేసి సెట్ చేసాం. అలా ఒక్కొక్కటి క్రియేటివిటీగా వాళ్ళకు వచ్చినట్లు అందరూ పార్టిసిపేట్ చేసి చాలా బాగా ముందుకు తీసుకెళ్లారు. ఈ ముగ్గు అయితే చూడండి, ఫస్ట్ చాలా అంటే చాలా టైం ఇంటికి ఇల్లాలు దీపం అని చెప్పి ఇవి కూడా కైట్, పొంగల్ అన్నీ వచ్చేటట్టు ప్రతి ఒక్క ముగ్గు చాలా అంటే చాలా బాగుంది. బాగా కాంపిటీషన్ అయితే ఉంది. అందరూ ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేయడం ఫస్ట్ గ్రేట్. ఇలా దీపాలతో డెకరేషన్, సంక్రాంతి శుభాకాంక్షలు, స్ట్రాంగ్ ఉమెన్, ఒక్కొక్కరు ఒక్కొక్క క్యాప్షన్స్ కూడా మెన్షన్ చేశారు. ఎవరికి వచ్చినట్టు వాళ్ళైతే పార్టిసిపేట్ చేసి చాలా క్రియేటివిటీగా చేశారండి. ముగ్గు దగ్గర గెస్ట్ వచ్చి చెక్ చేస్తున్నారు, ఇవ్వాలా, ఏ ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి. మాకు వస్తుందా రాదా అని టెన్షన్ పడ్డాము. స్టార్ట్ అయితే చేశారు. వచ్చిద్దా రాదా అని అనుకుంటే బట్ మాకైతే మా బ్లాక్కి వచ్చిందండి. సేమ్ ఆ అమ్మాయి బొమ్మకి, దీపంకి. లేట్ వచ్చింది.
సో ఫైనల్గా మా ముగ్గు అయితే సెలెక్ట్ చేశారు. మాకు గిఫ్ట్ ప్రైజ్ వచ్చింది, అమౌంట్ ఇచ్చారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మా ఆనందం ఇంకా అంతు లేదు. అసలు పెట్టి కాంపిటీషన్ ఉంది, వచ్చిద్దా లేదా అని చెప్పి వాళ్ళు కూడా మెన్షన్ చేశారు. క్రియేటివిటీ దీపం ఇల్లాలు అని చెప్పి అంత బాగుంది, అందుకే ఇచ్చామని చెప్పి చెప్పారు. హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.